సార్ నిర్లక్ష్యం చేశారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. అప్డేట్స్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వీరవాసరం మండలం నందమూరి గరువు గ్రామంలో 60వ శ్రీ హనుమద్ వ్రత మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి ఆంజనేయ స్వామివారి దర్శనానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, వేద పఠనాలు, భజనలు, ఊరేగింపులు, హరినామ సంకీర్తనలు జరిగాయి. మహోత్సవాలు 13 రోజుల పాటు ప్రతిరోజు ప్రత్యేక పూజలు మరియు రాత్రి వినోద కార్యక్రమాలతో కొనసాగుతున్నాయి. భక్తుల భద్రత కోసం పోలీసులు చర్యలు చేపడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజనగరం మండలం పాత తుంగపాడు మచ్చేంద్రనాథ్ స్వామి దేవాలయంలో దత్తాత్రేయ జయంతి ఘనంగా నిర్వహించబడింది. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేయగా గ్రామంలోని భక్తులు పెద్ద ఎత్తున దేవాలయానికి తరలివచ్చి దర్శనం పొందారు. జయంతి సందర్భంగా భక్తిరసవంతమైన వాతావరణంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాగాయి. జై దత్త, జై జయ దత్త. మన రాజానగరం మండలం పాత్తంబగాడు గ్రామంలో చేస్తున్న శ్రీ పాదవల్లభ సమేత శ్రీ దత్తాత్రేయ స్వామివారి పీఠమునందు దత్త జయంతి సందర్భంగా ఈ రోజున స్వామివారికి విశేషంగా అభిషేకము, పూజా కార్యక్రమము, అర్చన, అలంకారము, తదనంతరం స్వామివారి హోమం కార్యక్రమం కూడా నిర్వహించబడింది. కనుక అందరూ కూడా ఈ దత్త జయంతిని అత్యంత వైభవంగా పురస్కరించుకుని ఆ గురు దత్తాత్రేయుడు కృపకు పాత్రలుగా కలని కోరి ప్రార్థిస్తున్నాం. కడప జిల్లా జమ్మలమడుగులో డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని గురువారం ఘనంగా ప్రారంభించారు. ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కొత్త డీడీఓ ఆఫీసును జిల్లా పంచాయతీ అధికారిని రాజ్యలక్ష్మి, జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ఇదే ఆవరణంలో ఏపీడీ, డీఎల్, పీఓ కార్యాలయాలు కూడా ప్రారంభం అయ్యాయి. పట్టణం మధ్యలో ముఖ్యమైన కార్యాలయాలు అందుబాటులోకి రావడంతో ప్రజలకు మరింత సౌలభ్యం కలుగుతుందని, సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి కార్యక్రమాలకు ఇది తోడ్పడుతుందని భూపేష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది. ఈ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ వల్ల మన ప్రజలకు త్వరగా అభివృద్ధి పనులు అందే విధంగా ఈ డెవలప్మెంట్ ఆఫీస్ ఒక సైడు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ని, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ని, గ్రామీణ ఉపాధి డిపార్ట్మెంట్ని, జిల్లాలో జరిగే డెవలప్మెంట్లో ఈ డీడీఓ అధికారి పూర్తిగా బాధ్యత వహిస్తూ విధి విధానాలు, బాధ్యతలు, విధులు ఈరోజు నిర్ణయించడం జరిగింది. అనేది అభివృద్ధికి, పరిష్కారానికి 2 మార్గాలు అవుతాయని చెప్పి
తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడైన ధూళిపాల మల్లికార్జునరావు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేశారు. దివ్యాంగులకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రాజకీయ ప్రాతినిధ్యం, రుణాలు, గ్రౌండ్ ఫ్లోర్ గృహాలు, అమరావతిలో భవన్ ఏర్పాటు వంటి హామీలు చేసినందుకు ఆదిపాదిన వ్యక్తం చేశారు. వీలైనంత ప్రత్యేక డిగ్రీ కళాశాలలు, క్రీడల్లో భాగస్వామ్యం వంటి హక్కులను కూడా పెట్టనివ్వాల్సిన అవసరం ఉందని వేదిక నేతలు అన్నారు. మొదటిసారి చేయడం మా సంఘం తరఫున వల్ల ఎప్పుడు వాళ్ళకి జోహర్ చెప్తూ అలవాటు 3,000 రూపాయలు బ్యాంక్ నుంచి 3,000 పెంచలేను అని చెప్పిన పరిస్థితి. కానీ ఈ ప్రభుత్వం రాగానే మనకు 6,000 రూపాయలు. బాపట్ల జిల్లా బాపట్ల పట్టణం శీలంవారిపాలెంలో కొత్తగా నిర్మించిన డివిజనల్ అభివృద్ధి కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఘనంగా ప్రారంభించారు. ప్రజలకు మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు ఈ కార్యాలయం దోహదపడుతుందన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్డీఓ గ్లోరియా, ఎంఆర్ఓ సలీమా, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు ఈ కొత్త కార్యాలయం ప్రారంభంతో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా ముందుకు సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ గారు ఆశించారు గ్రామీణ అభివృద్ధి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి తిరుకల్యాణ ఉత్సవాల నేపథ్యంలో మొదటి సమీక్షా సమావేశం జరిగింది. కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎండోన్మెంట్స్ శాఖ నిర్వహణలో జరిగిన ఈ సమావేశంలో రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగం అంతా కూడా కదిలి వచ్చి మన స్వామివారి కార్యాన్ని కళ్యాణాన్ని చేయడానికి వచ్చినందుకు మరొకసారి జిల్లా యంత్రాంగానికి హెడెడ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్ మహేష్ గారికి, అలాగే ఎస్పీ గారికి, అందరూ జాయింట్ కలెక్టర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇంకా స్టాప్ లేదు, ఆర్టీసీ ఒక టెంపరీ బస్ స్టాప్ అరేంజ్ చేయమని, there should be an arrangement for media management live telecast group and adequate lighting గురించి రేస్ చేశారు. ఆ ఇష్యూ ఒకటి. అండ్ ఇప్పుడు ఏవైతే చౌల్ట్రీస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా కొంచెం పాసెస్ కావాలి, వాళ్ళ మూవ్మెంట్ ఒకటి ఇష్యూ వచ్చిందని. సో ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ యాక్చువల్లీ అంతా కూడా దీంట్లో క్లియర్గా ఆఫ్టర్ ద ఈవెంట్ ప్రీవియస్ ఇయర్ ఫ్రమ్ ఈచ్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అండ్ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి అండ్ ఫెస్టివల్ కమిటీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలంలోని అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఐజీ రాహుల్ మీనన్ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ఘనస్వాగతం పలికిన అధికారులు రాజ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి వేద పండితులు ఆశీర్వాదం పొందారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మోఖ వరప్రసాద్, ఫౌండర్ కలితిండి రామగోపాలరాజు ప్రసాదం, చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీ బి సత్యనారాయణ, ఆర్డీఓ మాధవి తదితరులు పాల్గొన్నారు.
దత్త జయంతి సందర్భంగా మాల్కాజిగిరి వాణినగర్లోని శ్రీ విజయ వినాయక దేవస్థానంలో దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామి దర్శనం చేశారు. స్వామివారికి అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు నిర్వహించగా ఆలయం భక్తి శ్రద్ధలతో కలకలలాడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరై స్వామివారి ఆశీర్వాదం పొందారు. ఆలయ పూజారులు వారికి సాంప్రదాయబద్ధంగా ఘనస్వాగతం పలికి వేద మంత్రోచ్చారణల మధ్య ఆశీర్వదించారు. రవాణా శాఖలో మరోసారి వాహన్ సారథి సేవలు నిలిచిపోయాయి. తెలంగాణ వ్యాప్తంగా రవాణా సేవలు దెబ్బతిని జిల్లాల నుంచి జంట నగరాల వరకు ఆర్టీఏ కార్యాలయంలో వాహనదారుల బారులు తీరాయి. ఉదయం నుంచే క్యూ లైన్లలో నిలిచినున్న ప్రజలకు తీవ్ర అసౌకర్యం ఎదురవుతోంది. సెంట్రల్ సర్వర్ సమస్యలతో అధికారులు ఇబ్బంది పడుతున్నారు. సమస్యపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో ప్రజల్లో అసహనం పేర్కొంది. మా చేతుల్లో లేదు, ఢిల్లీ లెవెల్లో సమస్య అంటూ అధికారులు బాధ్యత తప్పించుకుంటున్నారంటున్నారు. సేవలు ఎప్పుడు సాధారణ అవుతాయో అని తెలియని స్థితి అని తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మున్సిపల్ కార్యాలయంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వికలాంగులకు ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించారు. చలి తీవ్రత దృష్ట్యా బ్యాంక్లెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరై అంగవైకల్యం మనోస్థైర్యానికి అడ్డు కాదని ప్రోత్సహించారు. వికలాంగుల సంక్షేమార్థం 28 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. మానసికంగా దృఢంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సురేందర్ రెడ్డి, స్థానిక నేతలు పాల్గొన్నారు. ఎందుకంటే మనశ్శాంతి లేకపోతే ఎంత ఉన్నా, విమానంలో జరిగినా, కార్లో పోయినా, ఎక్కడ పోయినా మనశ్శాంతి లేకపోతే నిద్రపోయిన వ్యక్తి దానికన్నా భయంకరంగా పడ్డాడు. సార్ 100% మంచి మాట ఇది. ఎవరు కష్టపడి సాయంత్రం కూడా తిరిగి పండుకొని పొద్దుగాల నిద్ర లేపితే లేచే ఆ వ్యక్తే అందరికన్నా గొప్పోడు, అందరికన్నా మహానుభావుడు, అందరికన్నా సంతోషవంతుడు భూలోకాన్ని ఉంటే వాడతాడు. గారు అన్నట్టుగా మీకు 200 లేదా 700 ఇప్పుడు మా డీసీ గారు ఎస్టిమేట్ చేసి దాన్ని కొంచెం కట్టిస్తామని చెప్తాం. చాలా సంతోషం. డీసీ గారిని కూడా మనం అభినందించాలి. అధికారులను అభినందించే బాధ్యత మీరు ఎంబడి పడి దాన్ని ఎస్టిమేట్ వేసి 200 తీసుకొచ్చి ఇస్తే చేపించే బాధ్యత సిద్ధపడి మీరు అందరూ చూసుకొని దాన్ని ఎస్టిమేట్ తెచ్చి దాన్ని అమౌంట్ తెచ్చే బాధ్యత తీసుకొని మంచిగా కట్టేయాలని ఆలోచన. ఇవన్నీ కూడా మీరు తీసుకొని హాయిగా సంతోషంగా ఉండాలి. మీకు గవర్నమెంట్ ద్వారా ఏదేది వచ్చినా మా కమిషనర్ గారు అందరూ కూడా, మేడం గారు అందరూ కూడా మీకు వచ్చే అన్నీ కూడా పథకాలను కూడా అందించే బాధ్యత తీసుకుంటారు అని చెప్పి ఇంతమంది కార్యక్రమం మీరు అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషం. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ గురువారం కోటనందూరు పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. స్టేషన్లో కేసుల రికార్డులు, పరిష్కారాల స్థితి వివరాలను పరిశీలించారు. ఎస్పీకి, డీఎస్పీకి శ్రీహరిరాజు, తుని రూరల్ సిఐ చెన్నకేశ్వర, ఎస్ఐ రామకృష్ణ ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టి దొంగతనాలు, క్రైమ్ రేటును తగ్గించగలిగామని తెలిపారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, మహిళా పోలీసులు పాల్గొన్నారు. భాగంగా కోటనందూరు పోలీస్ స్టేషన్ విజిట్ చేసి కేసెస్ ఏమైతే రిజిస్టర్ అయ్యాయో వాటిలో అండర్ ఇన్వెస్టిగేషన్ ఏమున్నాయి, పెండింగ్ ట్రయల్ ఏమున్నాయి, ఇవన్నీ రివ్యూ చేయడం జరిగింది. వాటితో పాటుగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ కొన్ని రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. ఆ రికార్డ్స్ అన్ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ చూసి, తర్వాత ఇక్కడ సిబ్బంది ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యి, అట్లానే గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులతో ఇంటరాక్ట్ అయ్యి ప్రజలకి ఇంకా బెటర్ సర్వీస్ డెలివరీ చేసేలాగా, ఇంకా బెటర్ సేవలు అందించేలాగా ఏమేమి స్టెప్స్ తీసుకోవాలో వాళ్ళకి చెప్పడం జరిగింది. డ్రగ్స్ అండ్ గాంజా దగ్గరకు వచ్చేసరికి సింథటిక్ డ్రగ్స్ కేసు ఇంతవరకు సో ఫార్ 2025లో
కాకినాడ డిస్ట్రిక్ట్లో రిపోర్ట్ కాలేదు. సో ఫార్చునేట్లీ వీ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ ప్రివెంటింగ్ ఎంట్రీ ఆఫ్ సింథటిక్ డ్రగ్స్ ఇన్ టు ద డిస్ట్రిక్ట్. గాంజా మాత్రం అక్కడ అప్పుడప్పుడు సీజ్ చేయడం జరుగుతుంది. దీని జిల్లా చాలా పెండింగ్ ఉన్నాయండి. జిల్లాలో వేలల్లో కేసులు రిజిస్టర్ అవుతాయి. వాటిలో వీలున్నంత తొందరగా లిక్విడేట్ చేస్తాం. టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఆ కేసుల పెండెన్సీ గురించి స్టాటిస్టిక్స్ అన్ని పబ్లిష్ చేస్తాం. ఇక్కడ కోటనందూరు పోలీస్ స్టేషన్కి వచ్చి అంత ఎక్కువ పెండెన్సీ లేదు. వీళ్ళ ఫంక్షనింగ్ అంతా సాటిస్ఫాక్టరీ. థ్యాంక్స్. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం కొండెంపూడి కృష్ణ విజ్ఞాన్ కేంద్రంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ విజయకృష్ణన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తు తరాల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వినియోగం తగ్గించాలని రైతులకు సూచించారు. గాలి, నీరు, ఆహారం కలుషితం కాకుండా చూడటం అందరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో చోడవరం ఎమ్మెల్యే KSNL రాజు, అధికారులు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. అన్ని కాన్స్టిట్యూన్సీలో పెడుతూ ఉంటాము. అంటే ఎమ్మెల్యే గారికి, కలెక్టర్కి, అలాగే MROకి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అందరికీ కూడా మీరు కొద్దిగా కోఆపరేషన్ ఇవ్వాలి అని మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఆ ప్రకృతి వ్యవసాయానికి కొద్దిగా కన్వర్ట్ అవ్వాలి. సో ఈ రోజుకి మనం ఆ టాపిక్ మీద చర్చలు చేసుకోవాలి. ఇద్దరు మంచి ఆదర్శ రైతులు మాట్లాడారు నాకు ముందు. మీకంటే నాకు అవగాహన తక్కువ అనే దాని మీద అన్ని నేర్చుకోవడం అంటే చేసి నేర్చుకోవడం ఒక విధానం, మేము అన్ని చదివి నేర్చుకుంటాం. సో నాకంటే మీకు అవగాహన ఎక్కువ ఉంటాయి. దయచేసి మీ తోటి ఇష్యూస్ ఉంటాయి పంట కాలువ గురించి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ ఆధ్వర్యంలో 14వ క్విజ్ పోటీలు అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొత్తం 120 పాఠశాలలకు చెందిన 450 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలకు ల్యాప్టాప్లు, ట్యాబ్లు, సైకిళ్లు బహుకరించారు. విద్యార్థుల సృజనాత్మకత, ఆలోచన శక్తి, వ్యక్తిత్వాభివృద్ధికి క్విజ్లు ఎంతో దోహదపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, రిలయన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అండ్ GCDO గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారిగా పనిచేస్తున్నాను. అయితే వాళ్ళు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ధీరుభాయ్ అంబానీ క్విజ్ అనేటువంటిది 2025 క్విజ్ అనేటువంటిది ఇది కండక్ట్ చేయడం, దీని గౌరవ జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాయల్ గారు ప్రారంభం జరగడం జరిగింది. ఇది బహుశా ఇది 15వ క్విజ్ అనుకుంటాను. ఈ క్విజ్ కి ఎంత క్రేజీ ఉందంటే కౌంట్ బై కరోడ్పతి అనేటువంటి ఒక క్విజ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. మనం సాగించడం వారికి వచ్చినటువంటి విద్యార్థులకి వాళ్ళు ఉపయోగపడేటువంటి ప్రైజెస్, చాలా వాల్యుబుల్ ప్రైజెస్, అటు ల్యాప్టాప్లు కానీ, సైకిల్స్ కానీ, ఇంకా అనేక రకాలైన బహుమతులు ఇవ్వడం కూడా వాళ్ళని ప్రోత్సహించడంలో ఇది ఉందని చెప్పి మనవి చేస్తూ, దీన్ని నిర్వహించినటువంటి రిలయన్స్ సంస్థ గాడిమగ వారికి. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి గుడ్ల శ్రీలత 14, 15వ వార్డుల్లో ఇంటింటికి తిరిగి కత్తెర గుర్తుకు ఓట్లు కోరారు. ఆమెతో వార్డు సభ్యులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గుడ్ల శ్రీలత ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ అభివృద్ధికి కట్టుబడి ఉంటారని హామీ ఇచ్చారు. అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని ఆమె కోరగా ప్రచార రథాలు గ్రామాల్లో సందడి సృష్టించాయి. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చిటమట రఘు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో బీఆర్ఎస్ పాలనలో ఏటూరు నాగారం గ్రామ పంచాయతీ ఏ విధంగా కూడా మరి అభివృద్ధికి నోచుకోలేదు. ఈ 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఏ విధంగా ఉన్నదో ప్రజలందరూ చూస్తున్నారు. ఈ 2.5 సంవత్సరాలలో 100 కోట్ల రూపాయలతో ఇక్కడ ఏటూరు నాగారానికి బస్ డిపోజిట్ తీసుకొచ్చినాం. అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ తీసుకొని వచ్చినాం. అదేవిధంగా ఏటూరు నాగారం టౌన్లో 3 కోట్ల రూపాయలతో సీసీ రోడ్డు కూడా నిర్మించడం జరిగింది. ఇక్కడ ఉన్న నాయకులకు, దొరలకు ఓటేయకండి. ఇక్కడున్న ప్రజానికానికి మీరు సావులో కానీ, బతుకులో కానీ, పండానికి, పబ్బానికి అన్నింటిలో చేదోడు వాదుడుగా ఉండే మా కాంగ్రెస్ అభ్యర్థి గుడ్ల శ్రీలతను కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా ప్రజానికానికి మేము ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం, కొత్తపేట, రామచంద్రాపురం డివిజన్లో నూతనంగా ఏర్పాటైన డివిజనల్ అభివృద్ధి కార్యాలయాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. అమలాపురంలో ఎమ్మెల్యే ఆనందరావు రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రజా సమస్యలకు త్వరిత పరిష్కారం అందించేందుకు ఈ కార్యాలయం కీలకంగా మారుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. డీడీఓలు వేణుగోపాల్, రాంబాబు మాట్లాడుతూ తమ పోస్టులను న్యాయం చేసిన పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాంబాబు అండి, నేను డీడీఓ కేటర్లోనే ఉన్నాను. ప్రస్తుతం అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డోమాగా అమలాపురం డివిజన్కి పనిచేస్తూ ఉన్నాను. నిజంగా ప్రభుత్వానికి మా పంచాయతీరాజ్ వ్యవస్థ తరఫున చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మేము 2007లో అంటే సుమారు 18 సంవత్సరాల క్రితం గ్రూప్ 1 ద్వారా సెలెక్ట్ అయ్యి వచ్చి మండలంలో ఎంపీడీఓగానే 17 సంవత్సరాలు చేశాము. మాతో పాటు మిగతా డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఎప్పుడూ జిల్లా స్థాయికి, రాష్ట్ర స్థాయికి కూడా ప్రమోషన్స్ వచ్చి వెళ్ళడం జరిగింది, ఓపెన్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు విర్చువల్గా ఓపెన్ చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొనడం జరిగింది. ధన్యవాదాలు. గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్ర స్థాయిలోని పంచాయతీరాజ్ వ్యవస్థలో డివిజన్ స్థాయిలో ఇప్పటివరకు ఒక ఆఫీసర్ అంటే ఎవరు ఉండేవారు కాదు. కానీ ఈరోజు వారు తీసుకున్న నిర్ణయంతో డిఎస్పీ అలాగే ఆర్టీఓతో పాటుగా కొత్తగా డీడీఓ అంటే డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనే ఒక వ్యక్తి పంచాయతీల తరఫున అన్ని రకాలైన కార్యకలాపాలను కోఆర్డినేట్ చేస్తూ పనిచేయడం జరుగుతుంది. పంచాయతీ వ్యవస్థకి ఒక సంపూర్ణత ఏర్పడుతుందని నా అభిప్రాయం. రాష్ట్ర స్థాయిలో 77 డీడీఓలు కొత్తగా వచ్చారు. వచ్చేప్పుడు 3-4 ఏళ్ళు అయింది. కానీ ఇప్పుడే ఈ ఆఫీస్లో ఈవేళ వారు మన ఉప ముఖ్యమంత్రి వారు మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. Found to be wonderful, sir. And we are now, తమరు అన్నట్టు క్రాప్ స్కౌటింగ్